నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ ఏర్పడింది. 2 రోజుల క్రితం వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో కీలకంగా వ్యవహరించిన గౌస్ బాషా 48 గంటలు కాకముందే శుక్రవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కంగుతినాల్సిన పరిస్థితి ఏర్పడింది. 32వ డివిజన్ వెంగళరావు నగర్ ఎంబీటీ కాలనీకి చెందిన ముస్లిం మైనార్టీ నేతలు గౌస్ బాషా ఆధ్వర్యంలో సుమారు 100 మంది రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో 32వ డివిజన్ టీడీపీ నాయకులు బెజవాడ మేఘనాథ్ సింగ్, హుసేన్ భాయ్, గౌస్ బాషా, అక్మల్, అబూబకర్, రహీం, దస్తగిరి, అబ్దుల్ అజీమ్, హసన్, గౌస్ ఉన్ని, హనీ, జుబేదా, అంజీ పాల్గొన్నారు. చాలా సంతోషం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 32వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌస్ బాషా వారి మిత్ర బృందం అందరూ కూడా వచ్చి ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరారు. గౌస్ బాషా నాకేమీ కొత్తోడేం కాదు, చాలా పాత్రోడే. ఇటీవల కాస్త దూరంగా ఉన్నారు. మళ్ళీ మేము కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు నన్ను నమ్మి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న గౌస్ బాషా వారి మిత్ర బృందాన్ని అన్ని రకాల గౌరవంగా చూసుకుంటానని, ప్రోత్సహిస్తానని మాట ఇస్తున్నాను.